Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గత క్లాసులో మనం టైమ్ చార్ట్ ప్రిడిక్షన్లో రూలింగ్ ప్లానెట్స్ను ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ప్రిడిక్షన్స్ ఖచ్చితంగా ఎలా చెప్పగలమో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాసులో కూడా టైమ్ చార్ట్ ప్రిడిక్షన్ తీసుకొని ఈ టైమ్ చార్ట్ ప్రిడిక్షన్స్కి రూలింగ్ ప్లానెట్స్తో పాటు అదనంగా ప్రధానమైన పాత్ర పోషించే కారకత్వాలను పరిగణలోకి తీసుకొని ప్రిడిక్షన్స్ ఎలా చెప్పాలో వివరంగా తెలుసుకుందాం. టైమ్ చార్ట్ ప్రిడిక్షన్స్ అంటేనే కారకత్వాల మీద చాలా స్పష్టమైన అవగాహన ఉండాలి. రాశి చక్రంలో ఉండే 9 గ్రహాల కారకత్వాలు, అలాగే ఈ గ్రహాల కాంబినేషన్ కారకత్వాల మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంటేనే టైమ్ చార్ట్ ప్రిడిక్షన్లో 95% అక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వగలరు. కారకత్వాలు అనగానే చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయా లేదా అని అడిగారు అనుకోండి, సూర్య చంద్రగ్రహాలు 6వ స్థానం. ఇవి టైం చార్ట్లో చాలా క్లియర్గా కనబడాలి, రాసుకోండి. గవర్నమెంట్, అలాగే మ్యారేజ్ అన్నారనుకోండి, శుక్రగ్రహము కుజగ్రహము ఖచ్చితంగా 7వ స్థానానికి రావాలి. మ్యారేజ్ అంటే కుజగ్రహము శుక్రగ్రహము ఖచ్చితంగా 7వ స్థానానికి రావాలి. ఇవన్నీ కారకాసు. అలాగే ఆరోగ్యం గురించి అడిగారు అనుకోండి, శుక్రగ్రహము సూర్యగ్రహము గురుగ్రహం ఖచ్చితంగా లగ్నానికి రావాలి. ఈ 3 గ్రహాలు లగ్నానికి సంజీవిని యోగా ఇవి. అలాగే మనీ గురించి అడిగారు, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఈ ఇయర్. అప్పుడు ఏం చేయాలి, గురుగ్రహం ఖచ్చితంగా 2వ స్థానానికి రావాలి. అలాగే 6, 9, 10, 11 1, 6, 9, 10, 11 స్థానాధిపతులు కాంబినేషను గుడ్ ఇన్కమ్. ఇది గురుగ్రహం 2వ స్థానానికి రావాలి. అలాగే ప్రాపర్టీస్ అన్నారనుకోండి, శుక్రగ్రహము ఖచ్చితంగా 4వ స్థానానికి ఉండాలి. అలాగే శుక్ర కుజగ్రహాల కాంబినేషన్ 159లో రావాలండి. 159 డైరెక్షన్లో ఉండాలి. ప్రాపర్టీస్ అడిగారనుకోండి, శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానానికి రావాలి. అలాగే శుక్ర కుజగ్రహాల కాంబినేషన్ 159కి రావాలి. అలాగే సెకండ్ మ్యారేజ్ అడిగారు, శుక్రుడు ఖచ్చితంగా 9వ స్థానానికి రావాలి. స్థిర రాశి ప్రభావంలో ఉండాలి సెకండ్ మ్యారేజ్. అలాగే మీరు అడగండి, ఇంకా వెనక ఈవెంట్స్ ఇంకేమేమన్నా. సంతానానికి గురుగ్రహం చూడాలి, 5వ స్థానం చూడాలి. మళ్ళీ 5th హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ అండి. 5th హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ మీరు టైం చార్ట్ వేసుకుంటారు కదా, 5th హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ గురుగ్రహానికి రావాలి, సంతానం ఉంటుంది. 5th హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ కూడా సంతానమే. 5th హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ తెలుసు కదా, ఆత్మకారక, అమాత్య, భాతృ, మాతృ, పుత్రకారక. అంటే 5th హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ గురుగ్రహం యొక్క ప్రభావంలో ఉంటే సంతానానికి ఇండికేట్ అవుతుంది. అలాగే ఏదైనా మంచి పని చేయడానికి గురుగ్రహం 1వ స్థానానికి రావాలి. గురుగ్రహం 1వ స్థానానికి రావాలి. మళ్ళీ అలాగే ఎవరికైనా డబ్బులు ఇస్తాము, వస్తాయా లేదా. గురుగ్రహము 2, 6, 10కి ఖచ్చితంగా రావాలండి. గురుగ్రహం 2, 6, 10 స్థానాలకు ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి వస్తాయి. శని
చంద్రగ్రహాల కాంబినేషన్ బలహీనంగా ఉంటే డబ్బులు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, గుర్తుపెట్టుకోండి. శని చంద్రగ్రహాల కాంబినేషన్ బలహీనంగా ఉంటే ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. గురుగ్రహము ఖచ్చితంగా 2, 6, 10కి వస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అలాగే రుణాలు రావడానికి ఏంటిది? బుధ రాహుగ్రహాల కాంబినేషన్ 1వ స్థానానికి వస్తే రుణాలు వస్తాయండి, బ్యాంక్ లోన్స్ వస్తాయి. బుధ రాహుగ్రహాల కాంబినేషన్. ఇదే బుధ రాహుగ్రహాల కాంబినేషన్ 8వ స్థానానికి వస్తే బ్యాంక్ లోన్ రాదు. బుధ రాహుగ్రహాలు 1, 2కు బ్యాంక్ లోన్స్ వస్తాయి. 8వ స్థానానికి బ్యాంక్ లోన్స్ రావు అప్పుగా. జాబ్ రావడానికి, ప్రైవేట్ జాబ్ రావడానికి, ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి. గురుగ్రహము 11వ స్థానానికి అయితే ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. గురుగ్రహము 11వ స్థానానికి ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. విసా రావడానికి గురు శని గ్రహాలు 11వ స్థానానికి రావాలి. విసా అండి, గురు శని గ్రహాలు 11వ స్థానానికి విసా. అలాగే ఏదైనా ఈవెంట్స్ ఉంటే మీరు అడగండి. నేను ఏదన్నా ఫ్లోలో మర్చిపోవద్దు, నేను చెప్తాను. మీరు అడిగేవాడికి ఇంకేమన్నా ఈవెంట్స్ ఉంటే. అలాగే అడగండి, మామిడి విఠల్ గారు అడగండి. మరి ఇప్పుడు బుధ రాహు గ్రహాలు 9th వస్తే, బుధ రాహు గ్రహాలు 9th వస్తే బలంగా ఉంటే మంచిదే, బలహీనంగా ఉంటే పూర్ సిచ్యువేషనే. బుధ రాహు గ్రహాలు 9th బలంగా ఉంటే మంచిదే, బలహీనంగా ఉంటే మంచిది కాదు. ఈ బుధ రాహు గ్రహాలు 9వ స్థానానికి అదృష్టాలను కూడా ఇస్తారు. అలాగే గురు బుధ గ్రహాలు 9వ స్థానానికి మంచి ధనయోగము ప్లస్ అదృష్టాలు. గురు బుధ గ్రహాల కాంబినేషన్ అదృష్టాలు. మళ్ళీ 5వ స్థానానికి కుజ గురు గ్రహాల కాంబినేషన్ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికంలో ఇన్కమ్. కొంతమంది అడుగుతారు పూజారులు, ఈ నెల నాకు ఎలా ఉంటుంది? వాళ్ళు ఆధ్యాత్మికం కదా పూజారులు అడిగేది, ఆస్ట్రాలజర్స్ అడిగేది. గురు కుజ గ్రహాలు 5వ స్థానానికి ఆధ్యాత్మికంలో ఇన్కమ్ బాగుంటుంది. అలాగే శేఖరయ్య గారు అడగండి. 9th ప్లేస్లోనే బుధ రాహు గ్రహాలు ఒకరి నక్షత్రంలో ఒకరుంటే, నేను చెప్పేది ఇవి కాంబినేషన్ చెప్తున్నాను, ఒకరి నక్షత్రం ఒకరు కాదు. ఇవన్నీ కారకాలు చెప్తున్నాను. బుధ రాహు గ్రహాలు 9వ స్థానానికి బలహీనంగా ఉంటే అప్పులు, అదృష్టాలు ఉండవు. బలంగా ఉంటే మంచి అదృష్టాలు ఇస్తారు. అలాగే బుధగ్రహము 8వ స్థానానికి షేర్ మార్కెట్లో లాభాలు. బుధగ్రహం 5వ స్థానానికి షేర్ మార్కెట్లో లాభాలు. షేర్ మార్కెట్ గురించి అడిగినప్పుడు బుధగ్రహం తీసుకోండి. అలాగే అడగండి సార్. అది పొలిటికల్ ప్లస్ క్రిమినల్స్. క్రిమినల్స్ చూడండి, కుజ శని గ్రహాలు 7వ స్థానానికి క్రిమినల్స్ అండి. కుజ శని గ్రహాలు 7వ స్థానానికి క్రిమినల్స్. అలాగే పొలిటికల్ అనగానే చంద్ర గురుగ్రహాల కాంబినేషన్ పాలిటిక్స్. చంద్ర గురుగ్రహాల కాంబినేషన్కు 4, 9 వస్తే పాలిటిక్స్లో సక్సెస్. చంద్ర గురుగ్రహాల కాంబినేషన్ పాలిటిక్స్. అలాగే శనిగ్రహము 4, 9, 10 స్థానాలకు పాలిటిక్స్. శనిగ్రహం 4, 9, 10 స్థానాలకు పాలిటిక్స్. ఇక దీనికి అడిషనల్గా సూర్యగ్రహం వస్తే ఇంకా మంచిది. ఇక మిగతా గ్రహాలు కూడా లగ్నాధిపతి వచ్చినా మంచిదే. అది
ఇంకా అడగండి, ఇంకా కారకత్వాలు చాలా ఉన్నాయి, మీరు అడుగుతుంటే నేను చెప్తాను. ఇవన్నీ మనకు టైం చార్ట్ ప్రిడిక్షన్లో ఈ కారకాసు గుర్తుంటేనే ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. ఆభరణాలు కొనడానికి శుక్రుడు, ఫర్నిచర్ కొనడానికి శుక్రుడు, అలాగే చంద్ర గురుగ్రహాల కాంబినేషన్ కూడా ఆభరణాలే. చంద్ర గురుగ్రహాల కాంబినేషన్ బట్టల షాపులు, చంద్ర గురుగ్రహాల కాంబినేషను రెండో స్థానానికి వస్తే ఆభరణాలు, చంద్ర గురుగ్రహాల కాంబినేషను 2, 3కు వస్తే బట్టల షాపులు. చంద్ర గురుగ్రహాల కాంబినేషన్ బట్టలే. రెండో స్థానానికి వస్తే రెండో స్థానంతో పాటు శుక్రుడు వచ్చింది అనుకోండి, ఆభరణాలు, నగలు. శుక్రుడు లేకుండా చంద్ర గురుగ్రహాలు 2, 3కు వస్తే బట్టల షాపులు. అది ఇంకా అడగండి. పాస్ అవుతాడా లేదా? ఎగ్జామ్లో పాస్ అవుతాడా లేదా అంటే ఆరో స్థానం కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ 6వ స్థానానికి ఖచ్చితంగా సూర్యగ్రహం రావాలి, పాస్ అవుతారు. సూర్య గురుగ్రహాల కాంబినేషన్, సూర్య గురుగ్రహాలు 6వ స్థానానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. దానికి కారక గ్రహం ఏంటి? 6వ స్థానానికి కుజ శని కూడా రావచ్చు. కుజ శని గ్రహం కూడా రావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏంటిది? 6వ స్థానం. పోటీలో గెలవడానికి కూడా 6వ స్థానమే. పోటీలో గెలవాలంటే కుజగ్రహము 6వ స్థానం ఖచ్చితంగా ఉండాలి. కోర్టు కేసులు 6వ స్థానానికి గురుగ్రహము కోర్టు కేసులో గెలుస్తాడు. రాహు వస్తే ఓడిపోతారు. 6వ స్థానానికి రాహు వస్తే కోర్టు కేసులు ఓడిపోతారు. గురువు గ్రహం వస్తే గెలుస్తారు. ఇక వీటన్నిటికీ ఖచ్చితంగా లగ్నాధిపతిని యాడ్ చేసుకోండి ప్రతి ఈవెంట్కు. ఓకేనా అండి? ప్రతి ఈవెంట్కు బాధకాధిపతి కూడా తీసుకోవచ్చు కదా సార్? దీనికి ఇక బాధకాధిపతి వస్తే కాదని అర్థం, నెగటివ్ ఫలితం. లగ్నాధిపతి, నేను చెప్పే ప్రతి దానికి లగ్నాధిపతిని యాడ్ చేసుకోండి. ఇంకేమున్నాయి మర్చిపోయినాయి అడగండి. నేను మర్చిపోయినవి ఉంటాయి, అన్నీ గుర్తుకు రావు కదా. అబార్షన్స్ సార్, అబార్షన్స్ కుజ కేతు గ్రహాల కాంబినేషను అబార్షన్స్. కుజ కేతు గ్రహాలు 1కి వస్తే అబార్షన్స్, 1వ స్థానానికి 7వ స్థానానికి వస్తే కుజ కేతు గ్రహాల కాంబినేషన్ అబార్షన్స్. 1వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే అబార్షన్స్, బలంగా ఉంటే కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 8వ స్థానాధిపతి కూడా కుజకేతు గ్రహాలకు వచ్చిన అబార్షనే. 8వ స్థానాధిపతి కుజకేతు గ్రహాల కాంబినేషన్ కూడా అబార్షనే. మళ్ళీ 8వ స్థానాధిపతి, ఇక అది ప్రిడిక్టివ్ అయిపోతుంది. 8వ స్థానాధిపతి గోచారము 5వ స్థానం మీద ఉంటే అబార్షన్సే. 8వ స్థానం టైం చార్ట్ ప్రకారమైన నాటల్ చార్ట్లో అయినా సరే 8వ స్థానాధిపతి గోచారము 5వ స్థానాధిపతి మీద ఉంటే ఆ సమయానికి, వాళ్ళు కన్సీవ్ అయిన సమయానికి 5 నెలలు 6 నెలలకు అబార్షన్ అవుతుంది. అది అలాగే శివాచార్యులు గారు అడగండి. ఇవన్నీ మనకు తెలియాలి. ఎక్కువ దాంపత్యం కానీ సరే ఇప్పుడు చూడండి, గురు శుక్ర గ్రహాలు 11వ స్థానానికి దాంపత్య జీవితం సుఖంగా ఉండడానికి. గురు శుక్ర గ్రహాలు 11వ స్థానానికి, గురుగ్రహము 11వ స్థానానికి పర్మనెంట్ ఫ్రెండ్షిప్. గురుగ్రహం గురు శుక్ర గ్రహాలను కూడా తీసుకోవచ్చు. గురు శుక్ర గ్రహాల కాంబినేషన్ అన్యోన్యత, దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. శరత్ బాబు గారు అడగండి. కారకాసు ప్రమోషన్కి ట్రాన్స్ఫర్లకు సార్. ప్రమోషన్కి గురుగ్రహము, సూర్యగ్రహము 10వ స్థానానికి ప్రమోషన్. గురు సూర్యగ్రహాలు రాహు యొక్క ప్రభావం లేకుండా ఉంటే ప్రమోషను. రాహు గ్రహం 10వ స్థానానికి ప్రమోషన్ లేకుండా చేస్తుంది. సాలరీ పెరుగుతుంది, ప్రమోషన్ ఉండదు. ప్యూన్ అయినా సరే మేనేజర్కు ఉన్నంత జీతం ఉంటుంది బ్యాంకులలో. ఇతనేమో ప్యూను, అతనేమో మేనేజర్. సో రాహు గ్రహం 10వ స్థానానికి ప్రమోషన్స్ ఇవ్వడు.
సాలరీ పెరుగుతుంది. 10వ స్థానానికి సూర్యగ్రహము హై స్టేటస్ ప్రమోషన్, గురుగ్రహము 10వ స్థానానికి మేనేజ్మెంట్, కుజగ్రహము 10వ స్థానానికి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. ఈ 3 రావాలి. దీనికి అడిషనల్గా 11వ స్థానాధిపతి కూడా రావచ్చు. ఇక ఇది ట్రాన్స్ఫర్స్ అనగానే చంద్రగ్రహము ట్రాన్స్ఫర్స్ జనరల్ రూల్ ఏంటంటే గురు శని గ్రహాల గోచారము 3 మీద ఉంటే ట్రాన్స్ఫర్ అండి, స్థలం చేంజ్ అవుతుంది. అది చంద్రగ్రహము వచ్చి దానికి 9వ స్థానం యొక్క ప్రభావం ఉంటే దూరంగా ఉంటుంది ట్రాన్స్ఫర్. 12 వస్తే ఎక్కడో అడవుల్లో ఉంటుంది ట్రాన్స్ఫర్. అది సంబంధం లేని ప్లేస్కి వెళ్ళిపోతాం, ఏదో మారుమూల గ్రామానికి వెళ్ళిపోతాం ట్రాన్స్ఫర్స్. గురుగ్రహంతో పాటు శనిగ్రహము వస్తే 3వ స్థానానికి మంచి ట్రాన్స్ఫర్ ఉంటుంది. మంచి అంటే స్టేటస్ కూడా పెరుగుతుంది, ట్రాన్స్ఫర్ కూడా వస్తుంది. 3, 9 గురుగ్రహం. ఇంకా అండి ఇల్లు అమ్మడం, భూమి అమ్మడం ఎట్లా, ఏ టైం కుదరదు? ఇల్లు అమ్మడానికి 3వ స్థానము, 3వ స్థానానికి గురుగ్రహము ఇల్లు అమ్మడానికి. శుక్రగ్రహం 4వ స్థానానికి ఇల్లు కొనడం, ఆస్తులు సంపాదించుకోవడం. మళ్ళీ దానికి ఏం చెప్పాను, కుజ శుక్రగ్రహాలు 159 కాంబినేషన్లో ఉంటే ఆస్తులు సంపాదించుకోవడం. ఏదైనా ప్రాపర్టీ అమ్మాలంటే ఏం చేయాలి, గురుగ్రహము 3వ స్థానం ప్రాపర్టీ అమ్మడానికి. 3వ స్థానాధిపతి కూడా గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటే ప్రాపర్టీ. అది చాలామంది అడుగుతున్నారు. లక్ష్మి గారు అడగండి. డబ్బులు రావాలంటే, డబ్బులు వచ్చే డబ్బులు రావాలంటే ఇందాక చెప్పాను కదా, రావాల్సిన డబ్బులు రావాలంటే ఏం చెప్పాను, గురుగ్రహానికి 2వ స్థానంతో డబ్బులు వస్తాయి. గురుగ్రహం 2వ స్థానానికి 11కి వస్తే ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇస్తారు. 5, 8, 12 వస్తే గురుగ్రహానికి డబ్బులు ఇవ్వరు. ఇంకోటి ఏం చెప్పాను, శని చంద్రగ్రహాల కాంబినేషన్ బలంగా ఉంటే అప్పుగా ఇచ్చిన డబ్బులు, స్నేహితుడికి ఇచ్చిన డబ్బులు వస్తాయి. బలహీనంగా ఉంటే డబ్బులు రావు, ఇక మర్చిపోవాల్సిందే. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా సరిగా మర్చిపోవాల్సిందే. శని చంద్రగ్రహాల కాంబినేషను ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు, అది జనరల్ రూల్. అది బలంగా ఉంటే పర్వాలేదు. అది సార్, ఒక జాబ్ వచ్చింది అనుకోండి సార్, అందులో చేరాలా వద్దా, అది మంచి జాబా కాదా అని ఏది చూడాలి సార్? అప్పుడు ఇది నేను చెప్పాను కదా, సూర్యగ్రహం 10వ స్థానానికి స్టేటస్ అన్నాను, అంతే కదా. గురుగ్రహము 10వ స్థానానికి మేనేజ్మెంట్ స్కిల్స్, అంతే కదా. సో ఇవి చూడాలి. నేను ఒకసారి మన దగ్గర ఉన్న అందరి దగ్గర ప్రశ్న జ్యోతిషం బుక్ ఉంది కాబట్టి నేను ఒకసారి అది ఓపెన్ చేస్తాను. ఒకసారి అందులో కూడా కొన్ని కారకాస్ ఇచ్చాను. ఒకసారి నేను అది ఇంకెవరైనా ఉంటే అడగండి క్వశ్చన్స్ కూడా. ఏంటండి సార్, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇట్లా సార్, నమస్తే సార్, నేను గుంటూరు నుంచి సార్. చెప్పండి పద్మజ గారు. హలో చెప్పండి సార్. ఇప్పుడు ఇది మీరు అన్నట్టు ఆధ్యాత్మికంగా ఇప్పుడు పీఠం గాని ఇలాంటి నిర్మించాలి అంటే దానికి ఏం వస్తుంది సార్? అది అప్పుడు ఏం చెప్పాను, 5వ స్థానానికి సూర్య చంద్రగ్రహాలు రావాలన్నాను ఆధ్యాత్మికంగా. మీ చాట్ అప్పుడు కూడా చూశాను, మీకు అప్పుడు చెప్పాను కదా మీకు ప్రిడిక్షన్, నాకు గుర్తుంది. మీరు దేని గురించి అడిగారు అప్పుడు, నేను అప్పుడు మీకు చెప్పాను కూడా. సూర్య చంద్రగ్రహం 5వ స్థానానికి రావాలి. సూర్య చంద్రగ్రహానికి 5వ స్థానానికి వస్తే ఆధ్యాత్మిక సంబంధిత విషయాలకు ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. ఇక చూడండి, ఇక్కడ ఏమన్నా సూర్యగ్రహం అన్నాను కదా, చూడండి ఆధ్యాత్మిక చూసారా, సూర్యగ్రహం 5వ స్థానానికి ఆధ్యాత్మిక జ్ఞానం, అంతే కదా. ఇప్పుడు బైపాస్ సర్జరీ చేసుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉంది, బైపాస్ సర్జరీ చేసుకోవాలంటే సూర్యగ్రహం గుండెకు దేనికి రావాలి, ఇక 4వ స్థానం ఇచ్చాను. ఇది ఈ సూర్యగ్రహం 1వ స్థానానికి వస్తే బైపాస్ సర్జరీ సక్సెస్ అవుతుంది. 1
ఒకటికి రావాలి. శరీరం కదా ఇక్కడ, ఒకటి ఆరోగ్యం కదా. అర్థమైందా అండి? కొంతమంది అడుగుతారు, ఈరోజు నేను గుండె ఆపరేషన్ చేసుకుంటాను ఎలా ఉంటుంది అంటే, ఆ రోజు మీ టైం చార్ట్లో సూర్యగ్రహం 1వ స్థానానికి బలం ఉండాలి. ఇక్కడ 1వ స్థానం ఆరోగ్యం అని ఇచ్చాను కదా. మరి 5కు సూర్యగ్రహం 5కు వచ్చింది అనుకోండి, 4కు వస్తే అప్పుడు ఏంటిది? సక్సెస్ కాదని అర్థం. ఎందుకు? గుండె 4వ స్థానానికి సూర్యగ్రహం గుండె కదా అది. అట్లాగే ఇక పొట్ట 5వ స్థానానికి, 6వ స్థానానికి గ్యాస్ ప్రాబ్లమ్స్, 9వ స్థానానికి 9వ స్థానానికి మంచిదే. ఇక 10వ స్థానం ఇందాక చెప్పాను కదా, ఐ స్టేటస్ అని. కంటి గురించి, కంటి సమస్యలు ఇప్పుడు సర్జరీ జరుగుతుందా లేదా అంటే అప్పుడు ఏం చూడాలి? సూర్యగ్రహము 10వ స్థానానికి రావాలి, 1కి రావాలి. సర్జరీ ఇప్పుడు కంటికి ఆపరేషన్ చేస్తారు కదా, ఆ రోజు సూర్యగ్రహం ఈ 10తో పాటు లగ్నానికి కూడా ఉండాలి. ఈ విధంగా అట్లా ఇందాక చంద్రగ్రహం 5వ స్థానానికి నేనేం చెప్పాను? ఒక మంత్రం యొక్క బలం అన్నాను. అంటే సూర్య చంద్రగ్రహాలు 5వ స్థానానికి వస్తే ఆధ్యాత్మిక సంబంధిత విషయాల మీద మంచి ఇన్కమ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి మనం రిలేటెడ్గా ఇవి తీసుకోవాలి. ఇక్కడ కూడా 4వ స్థానము గుండె అని ఇచ్చాను, రొమ్ము భాగం చంద్రగ్రహం. 5వ స్థానం కూడా గుండె. అంటే అట్లా ఇంకేమి ఇచ్చాను ఇక్కడ? చంద్రగ్రహం 7వ స్థానానికి గర్భాశయం అని ఇచ్చాను. అంతే కదా. వాళ్ళు ఒకవేళ సంతానం గురించి అడిగారనుకోండి, మీరు టైం చార్ట్ వేసుకున్న సమయానికి చంద్రగ్రహం 7వ స్థానానికి వస్తే సంతానం ఉండదని అర్థం. అంటే మన టైం చార్ట్ ప్రిడిక్షన్లో ఈ సంతానం అనేది 9 months అండి. అంటే వాళ్ళకి 9 months దాకా కన్సీవ్ అవ్వరని అర్థం, ప్రెగ్నెన్సీ రాదని అర్థం. టైం చార్ట్లో 9 months ఏనండి, 9 months వరకే ఉంటుంది టైం చార్ట్. ఈరోజు టైం చార్ట్ వేసుకుంటే. అలాగే 7వ స్థానం దూరంగా వెళ్తారని చెప్పాను, మనసులోని కోరికలు అన్నాను. 12వ స్థానానికి వ్యాధుల నుండి కోలుకోవడం, నిద్ర, ఇట్లా ఏది అడిగితే అది ఈ కారకత్వాలను తీసుకోవాలి. కుజగ్రహం 3వ స్థానం గురించి, ఇప్పుడు తోబుట్టులతోని సఖ్యత బాగుంటుందా? ఇప్పుడు షేరింగ్ ఉంటుంది ప్రాపర్టీస్, అంతే కదా. ఆ సమయానికి బాగుంటుందా లేదా అని ఇక్కడ ఏమి ఇచ్చాను? కుజుడు 3వ స్థానం యొక్క 3వ స్థానానికి బలంగా రావాలి. అంటే లగ్నంతో పాటు 2వ స్థానంతో, ఇక 2వ స్థానంతో పాటు 3 కూడా. ఎందుకు? 2వ స్థానం రక్త సంబంధాలను ఇచ్చాను కదా. ఈ విధంగా అన్న తమ్ముళ్ళ మధ్య ఎలా ఉంటుందనేది సఖ్యత. ఇక అలాగే 5వ స్థానం అధికారం ఇచ్చాను. 6వ స్థానం యాక్సిడెంటు. ఒకవేళ యాక్సిడెంటే హాస్పిటల్లో ఉన్నాడు, తిరిగి వస్తాడా లేదా అంటే అప్పుడు ఈ కుజగ్రహము ఆ టైం చార్ట్లో దీనికే వచ్చింది అనుకోండి, అప్పుడే తొందరగా తిరిగి రాడని చెప్పేయచ్చు. అట్లాగే స్కిన్ ప్రాబ్లమ్స్కి బుధగ్రహం చూడాలి. ముక్కుకు సంబంధించిన సర్జరీ ఉందనుకోండి, అప్పుడు ఏం చూడాలి? ఈ బుధగ్రహం 1వ స్థానానికి రావాలి, సూర్యగ్రహం కూడా రావాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, జాబ్కి వెళ్తున్నాడు, ఇంటర్వ్యూ సక్సెస్ అవుతాడా లేదంటే బుధగ్రహాన్ని కూడా 3కు చూడాలి. స్నేహితులు, బంధువులు, ఇక ఎగ్జామ్ పాస్ అవుతారా లేదా. గురుగ్రహము గోచారము, గురు కేతుగ్రహాల కాంబినేషన్ ఫెయిల్ అవుతారు. అంటే వాళ్ళు అడిగిన సమయానికి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే రిజల్ట్ వాళ్ళు అడిగిన సమయానికి రిజల్ట్స్ వస్తాయనుకోండి, గురు కేతుగ్రహాల కాంబినేషన్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. ఇది ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పేయచ్చు మనం. హస్బెండ్, సంఘంలో గుర్తింపు, ఇక ఆదాయం పెరుగుతుందా లేదా, ఈ మంత్ నాకు ఎలా ఉంటుంది. షేర్ మార్కెట్ అన్నాం కదండి, ఆకస్మికంగా షేర్ మార్కెట్ అంటే గురుగ్రహం 8వ స్థానానికి వచ్చిన షేర్ మార్కెటే, బుధగ్రహము 5వ స్థానానికి వచ్చిన షేర్ మార్కెటే. విద్యార్థులు, మేనమామ 8వ స్థానం, స్నేహితులు, సోషల్ సర్కిల్ ఇక్కడ ఇవ్వలేదు, బుక్లో రాసుకోండి. బుధగ్రహం 5వ స్థానానికి షేర్ మార్కెట్ అని ఇందులో ఇవ్వలేదు. అలాగే శుక్రగ్రహం వచ్చేసరికి
శుక్రగ్రహానికి సంబంధించిన కారకత్వం నగలు ఇందాక చెప్పుకున్నాం కదా. శుక్రగ్రహం ఇప్పుడు ఇంట్లో నెక్లెస్ పెట్టారు, ఫంక్షన్కి వెళ్తున్నాం, కనిపించలేదు, అది ఇంట్లో ఉందా లేకపోతే ఎవరైనా బయటికి వెళ్ళిపోయిందా, ఎప్పుడు దొరుకుతుంది అంటే అప్పుడు శుక్రగ్రహం 2వ స్థానానికి రావాలి. డ్యాన్స్ పోటీలు చేస్తారు, పెర్ఫార్మెన్స్ చేస్తారు, అందులో డ్యాన్స్లో నాకు ప్రైజ్ వస్తుందా లేదా, మెమోంటో వస్తుందా లేదా అంటే శుక్రగ్రహం 3వ స్థానానికి చూడాలి. వాహనాలు కొంటారా, ఎప్పుడు కొంటారు, శుక్రుడు 4కు రావాలి వాహనాలు కొనటానికి. కుర్చీలు, సోఫాలు, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు శుక్రుడే. అది లవ్ అఫైర్స్, లవ్ మ్యారేజ్ జరుగుతుందా లేదా, అతనితో నాకు ఎలా ఉంటుంది లైఫ్, మ్యారేజ్ జరుగుతుందంటే అప్పుడు ఇదే చూడాలి. ఇక కిడ్నీస్ శుక్రుడు 6, 7 అండి. ఇక్కడ ఒకటే 6 ఇచ్చాను, 7 కూడా రాసుకోండి. 7వ స్థానానికి 6వ స్థానానికి కిడ్నీస్, మూత్రాశయము, పార్ట్నర్షిప్, ఇవన్నీ ఇక ప్రైవేట్ పార్ట్ సంబంధించింది మొత్తం శుక్రుడే. ఈ విధంగా అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉందని నాకేం చెప్పాను, 7వ స్థానం కూడా చెప్పాను కదా. శుక్రుడు, గురుగ్రహాలు, ఈ 12వ స్థానం కూడా తీసుకోవాలి, ఎందుకంటే పడక సుఖాలు కదా. ఇది కూడా ఇంపార్టెంట్, భార్యాభర్తల అన్యోన్యత. శుక్రుడు 8కి వచ్చిండు అనుకోండి, ప్రైవేట్ పార్ట్స్. సంతానానికి వచ్చేసరికి ఇది కూడా మైనసే. శనిగ్రహం 1వ స్థానంలో బలంగా ఉంటే జుట్టు పొడుగ్గా ఉంటుంది, బలహీనంగా ఉంటే బట్టతల అయిపోతుంది. శనిగ్రహం 1వ స్థానానికి వచ్చిన వాళ్ళే మంగళ షాపులు అండి, వాళ్ళే చేస్తారు, అందరూ చేయరు కదా. ఇప్పుడు అతనికి 3 కొడుకులు ఉంటారు, 3 కొడుకులు చేయరు కదా వృత్తిలోకి. ఎవరికైతే శనిగ్రహం 1కి స్ట్రాంగ్ అవుతుందో వాళ్ళే. ఇప్పుడు అందరు చేస్తున్నారులేండి ఈ షాపులు కూడా. తిరుపతిలో ఎక్కువగా బల్జోల్లో ఉన్నారు ఈ ఎయిర్ సెలూన్స్. నేను చాలా 30 షాపులు ఉన్నాయి బల్జోల్లయ్యే తిరుపతిలో. అది శనిగ్రహం 4వ స్థానానికి. భూమికి సంబంధించిన విషయాలని అంటే భూమి కాదు, ఇది పంట పొలాలకు శనిగ్రహం. ఈ ఇల్లు కొనడానికి శుక్రుడు 4వ స్థానము, పంట పొలాలకు శని 4వ స్థానం. ఇక అప్పులు, శనిగ్రహం 6వ స్థానానికి అప్పులు కూడా, రోగాలు కూడా, గవర్నమెంట్ సర్వీస్ కూడా. అంటే ఈ కారకత్వాలన్నీ మనం తీసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి కారకత్వాలు, ఇవే కాదు, చాలా ఉన్నాయి కారకత్వాలు. కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి కుజుడు 4వ స్థానానికి తీసుకోవాలి. కన్స్ట్రక్షన్, ఇల్లు కట్టుకోవడానికి. అది ఇల్లు కొంటాం, ప్లేస్ కొంటాం, స్థలం కొనడానికి శుక్రుడు, మరి ఇల్లు కట్టుకోవడానికి కుజుడు మళ్ళీ 4కు రావాలి కన్స్ట్రక్షన్కి. ఇక వ్యాధి తగ్గుతుందా లేదా, రాహుగ్రహం 8వ స్థానం యొక్క ప్రభావంలో ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఏదో ఒక జబ్బు వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, మీరు టైం చార్ట్ వేసుకున్న సమయానికి రాహు 8కి ఉందనుకోండి, ప్రాణాంతక వ్యాధి అంటే చనిపోయే అవకాశాలు ఉంటాయి, నయం కాని రోగం. చూశారు కదా, రహస్యాలు, పాపాలు, రోగాలు, పరిశోధన. మళ్ళా రాహు 8కి వస్తే మంచి నాలెడ్జ్ అండి. అది ఇక జైలుకి వెళ్ళడం 12వ స్థానం, రాహు 12కి వచ్చిన జైలుకి వెళ్ళడం. కానీ జైలుకి వెళ్ళడం అన్న ఇందాక ఏం చెప్పాను, కుజ శనిగ్రహాలు 7వ స్థానానికి వస్తే క్రిమినల్ మైండ్ అన్నాను, అంతే కదా. అది ఇందులో ఇవ్వలేదు, బుక్లో రాసుకోండి. కుజ శనిగ్రహాలు 7వ స్థానానికి క్రిమినల్స్. ఆ రూల్ మ్యాచ్ అయ్యి రాహు కూడా 12కి వస్తే ఇక జైలుకి వెళ్తారు కదా, అంతే కదా. ఇవన్నీ చూడాలి. ఇక భవనాలు, ప్లాట్లు, కన్స్ట్రక్షన్ అనగానే కేతు 4వ స్థానాన్ని చూడండి. ఆధ్యాత్మిక జ్ఞానం అనగానే 5వ స్థానం, 6వ స్థానం. అది జనరల్గా రాహు కేతు గ్రహాలు 6, 8లో ఉంటే మైనస్ అండి. ఒక స్పిరిచువల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు తప్ప మిగిలిన ప్రొఫెషన్లో రాహు కేతు గ్రహాలు 6, 8 వస్తే మైనస్. గుర్తుపెట్టుకోండి, ఒక స్పిరిచువల్ ప్రొఫెషన్ తప్ప, ఎక్సెప్ట్ స్పిరిచువల్ ప్రొఫెషన్ తప్ప 6, 8 వస్తే. 9వ స్థానానికి ఆధ్యాత్మిక వృత్తి,
ఆధ్యాత్మిక వృత్తి అనగానే ఇవన్నీ చూడాలి. నేను ఎన్ని చెప్పాను ఇప్పుడు? సూర్య చంద్రగ్రహాలు 5వ స్థానం చెప్పాను, అంతే కదా. గురుగ్రహం 9 చెప్పాను, ఇగో కేతు 9వ స్థానం అన్నాను, ఇగో కేతు గ్రహం 6వ స్థానం. ఇన్ని ఉన్నాయి ఆధ్యాత్మికానికి. మళ్ళీ 12వ స్థానం. ఇవన్నీ చూడాలి కారకత్వాలు. అది ఇప్పుడు మనం అందరం జ్యోతిష్యులమే కదా, మన దాంట్లో ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి టైం చార్ట్ వేసుకుంటే. మీరు ఈ విధంగా ఏ మంత్కు ఆ మంత్ టైం చార్ట్ వేసుకోవచ్చు. ఈ మంత్ నాకు ఎలా ఉంటుంది అంటే ఈ రూల్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. అలాగా ఇక సూర్య గురు గ్రహాలు తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు బాగుంటాయి. సూర్య శని గ్రహాలు తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు బాగుండవు. ఎప్పుడు ఈ సూర్య శని గ్రహాలు బలహీనంగా ఉంటేనే రాజచక్రంలో. సూర్యకేతు గ్రహాలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలు బాగుండవు. మన తల్లిదండ్రులకు సూర్యకేతు గ్రహాలు. చంద్రశని కొడుకు కూతురు తల్లి మధ్య సంబంధాలు బాగుంటాయి. చంద్రశని గ్రహాలు. చంద్రగురు కొడుకు కూతురు తల్లి మధ్య సంబంధాలు బాగుంటాయి. ఇది గురు చంద్రకేతు కొడుకు కూతురు తల్లి మధ్య సంబంధాలు బాగుండవు. కుజశని అన్న తమ్ముడు మధ్య సంబంధాలు బాగుంటాయి. కుజ గురు అన్న తమ్ముడు మధ్య సంబంధాలు బాగుంటాయి. బుధ గురు మేనమామ స్నేహితుల మధ్య సంబంధాలు బాగుంటాయి. సూర్య కుజ కేతు తండ్రి మరియు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి. సూర్య కుజగ్రహానికి కేతు వస్తే ఇక గొడవలే. బుధగ్రహం లేదా శని గ్రహానికి కుజ కేతు వస్తే అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి. గురువు లేదా కుజ శుక్ర కేతు భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. గురు రాహు ఇంటికి దూరంగా జీవిస్తారు లేదా ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. కుజ శుక్ర రాహు భార్యాభర్తలు కలిసి ఉండరు, దూరంగా ఉంటారు. కుజ శుక్ర కేతు విడాకులు తీసుకుంటారు. అట్లాగే కుజ శుక్ర కేతు విడాకులు తీసుకుంటారు. ఎప్పుడు ఈ కాంబినేషన్ బలహీనంగానే ఉండి ఈ కుజ శుక్ర కేతు 6వ స్థానానికి వస్తే విడాకులు తీసుకుంటారు. ఇక్కడ 6వ స్థానం అని రాసుకోండి, ఇవ్వలేదు. 6వ స్థానం ఒంటరి జీవితం, 6వ స్థానం విడాకులు తీసుకోవడం. అంటే ఈ కుజ శుక్ర కేతు గ్రహాల కాంబినేషన్ 6వ స్థానానికి రావాలి. వివాహం గురించి అడుగుతారు కదా, టైం చార్ట్ వేసుకొని కూడా చెప్పేయచ్చు. గురు శుక్ర గ్రహాల కాంబినేషన్ వివాహం జరుగుతుంది. శుక్ర శని గ్రహం ఆలస్యంగా జరుగుతుంది. ఇది వచ్చిందనుకోండి ఈ సంవత్సరం లేదని చెప్పేయడమే టైం చార్ట్లో. గురు కుజ గ్రహాలు వివాహం తొందరగా జరుగుతుంది. కుజ శని గ్రహాలు ఇక్కడ నేను అబ్బాయి అమ్మాయిని క్లియర్గా ఇచ్చాను. ఇక శుక్ర శని చంద్ర సూర్య ఆలస్యంగా జరుగుతుంది. అంటే ఈ కాంబినేషన్ వచ్చింది అనుకోండి టైం చార్ట్లో ఈ సంవత్సరం లేదు, మీరు ఏం చెప్పాలి 9 నెలల తర్వాత ప్రయత్నం చేయాలి. అంటే టైం చార్ట్ ఏంటిది 9 మంత్సేనండి దాని వ్యాలిడిటీ టైం చార్ట్లో. కుజ శని చంద్ర సూర్యగ్రహాలు ఆలస్యం జరుగుతుంది. శుక్ర రాహు ఆలస్యం జరుగుతుంది. కుజ రాహు అమ్మాయి ఇక్కడ క్లియర్గా ఇచ్చాను అబ్బాయి అమ్మాయి అని ఆలస్యం జరుగుతుంది. శుక్ర శని రాహు కేతు అబ్బాయి వివాహం జరగదు. ఇవన్నీ టైం చార్ట్కేనండి. కుజ శని రాహు కేతు అమ్మాయి వివాహం జరగదు. బుధ శుక్ర చంద్ర మంచి గుణం ఉండదు. ఆ అబ్బాయి మంచిదా అమ్మాయి మంచిదా అడుగుతారు కదా, ఇది చూడండి. బుధ శుక్ర శని భార్యకు ప్రేమికుడు ఉంటారు. బుధ శుక్ర శని. అలాగే ఈ శుక్రగ్రహం తీసేసి కుజగ్రహం పెట్టండి, భర్తకు ప్రేమికుడు ఉంటాడు, ప్రేమికురాలు ఉంటుంది. ఈ శుక్రగ్రహం తీసేసి కుజగ్రహం పెట్టుకోండి, భర్తకు ప్రేమికురాలు ఉంటుంది. ఈ కాంబినేషన్ భార్యకు ప్రేమికుడు ఉంటాడు. ఇప్పుడు ఇందులో అన్నీ వచ్చాయి కదండి ఆల్మోస్ట్. ఇవి కూడా చూడండి మ్యారేజ్ జరుగుతుందా లేదా అనేది. ఇక ఇక్కడ సన్యాసి యోగాలు ఇచ్చాను. అలాగే విదేశీ ప్రయాణాలకు ఇచ్చాను. గురు చంద్ర కేతు గ్రహాల కాంబినేషన్ దగ్గరి ప్రయాణాలు. గురువు లేదా శని చంద్ర రాహు దూర ప్రయాణాలు. వీటన్నిటికీ వాయుతత్వ రాశులు రాసుకోండి. వాయుతత్వ రాశులు రాసుకోండి వీటన్నిటికీ. ఇక శుక్రచంద్ర రాహు కూతురు లేదా భార్య లేదా చెల్లెలు విదేశీ ప్రయాణాలు చేస్తారు. రాహుగ్రహానికి బదులు కేతుగ్రహం కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇన్ని కారకత్వాలు ఇచ్చాను బుక్లో. ఇక
ఇక మనకు టైం చార్ట్ అనగానే ఇన్ని కారకత్వాలు వస్తాయి. అర్థమైంది కదండి? క్లియర్ కదా? అంటే మనం ఇన్ని కారకత్వాలను తీసుకొని మనం ప్రిడిక్షన్ చెప్పాలి. మరి టైం చార్ట్లో ఎలా చెప్పుకోవాలి? యాక్చువల్గా అయితే మీకు ఇచ్చిన బుక్ అక్కడ ఒరారీ ఆస్ట్రాలజీ అన్నాను. ఒరారీ ఆస్ట్రాలజీ అంటే ఒరారీలో 249 సబ్లాట్స్ ఉంటాయి. మన కేపీలో 249 సబ్లాట్స్ ఉంటాయి కదా. ఈ 1 నుంచి 249 సబ్లాట్లో ఏ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ ప్రకారం లగ్నం వస్తుంది. అంతే కదండి? లగ్నం వస్తుంది అంటే నెంబర్ ప్రకారం లగ్నం వస్తుంది. ఈ సమయానికి వేసుకుంటే ఒక లగ్నం వస్తుంది. అర్థమైందా? ఉదాహరణకు 5వ నెంబర్ 5వ నెంబర్ చెప్పాడు. 5వ నెంబర్ అంటే మేషలగ్నం. అంతేనా? 1 నుండి 22 సబ్బులు మేషలగ్నంలో ఉంటాయి కదా. అంతే కదండి? 1 నుండి 22 వరకు ఏ నెంబర్ తీసుకున్నా సరే మేషలగ్నం అవుతుంది నెంబర్ ప్రకారం. మరి ఈ సమయానికి వేసుకుంటే లగ్నం వేరే అవుతుంది. నేను ఒకసారి ఇప్పుడు ఈ సమయానికి ఒకసారి నేను లగ్నం వేస్తాను. ఒకసారి చూడండి. నేను ఈ బుక్లో కూడా ఈ బుక్లో నేను కొన్ని ఇచ్చాను. నేను ఒక ఎగ్జాంపుల్ చార్ట్ చూపిస్తాను ఇందులో. ఒకసారి చూడండి. ఇక్కడ 174 నెంబరు. అంతే కదండి? 174 నెంబర్ అంటే లగ్నం ఏమొచ్చింది ఇక్కడ చూడండి. 174 అంటే ధనుసు రాశి లగ్నం అయింది. చూడండి, ఇందులో 22, ఇందులో 22, ఇందులో 21. ఇప్పుడు మనకి ఎన్ని అయిపోయినాయి? 8కి ఇక్కడ 9వ రాశి అయింది కదా. అంతే కదండి? 9వ రాశి అయింది. అంటే ఇప్పుడు 9 ఇది 8 అయిపోయినాయి కదా. 8 2 ఎంత అండి? 8 2 ఎంత? 160 కదా. 160 ఒక్కొక్క దాంట్లో 2 సబ్బులు ఉంటాయి. అంతే కదా? ఒక దాంట్లో 22 ఉంటాయి, ఒక దాంట్లో 21, 20 ఉంటాయి. అంతే కదండి? నేను ఇచ్చాను కదా సబ్లాట్స్ పట్టిక. అంటే 74 అనగానే 174 అనగానే ఇక్కడ ధనుర్లగ్నం అయింది. అంటే ఇది నెంబర్ ప్రకారం అండి. నెంబర్ ప్రకారం నేను ఈ సమయానికి టైం చార్ట్ వేస్తాను. చూడండి, ఈ సమయానికి లగ్నం వేరే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మార్చి 6, 2021 నేను ఒక చార్ట్ వేస్తాను. చూడండి, మార్చి 6 చూడండి. ఒక నిమిషం. టైం చార్ట్ మార్చి 6, 2021. అక్కడ ఏ టైంకి వేసుకున్నాం చార్టు చూడండి. 2:21:50 వేసుకున్నాము. ప్లేస్ ఏమి వేసుకున్నాను ఇక్కడ? నేను జహీరాబాద్లో ఉన్నాను కానీ జహీరాబాద్ నుండి వేసుకున్నాను. చూడండి, 14:21 వేసుకున్నాను. 14:21 జహీరాబాద్. చూడండి, ఇక్కడ ఏమొచ్చింది లగ్నము చూడండి. మిథున లగ్నం వచ్చింది. అంతే కదా? చూడండి, కొంత జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు ఈ సమయానికండి. ఈ సమయం నెంబర్ ప్రకారము ధనుర్లగ్నం అయింది. ఓకే, ఈ సమయానికి వేసుకుంటే ఏమొచ్చింది? ఈ సమయానికి వేసుకుంటే మిథున లగ్నం అయింది. ఇప్పుడు మనది ఏంటిది? ఇప్పుడు నెంబర్ ప్రకారం చెప్పట్లేదు. ఇక నెంబర్ అనేది అవుట్డేట్ అయిపోయింది నెంబర్ ప్రకారం. ఇప్పుడు మనం అంతా కంప్లీట్గా టైం చార్ట్ అయ్యి మనకు. అంటే ఈ నెంబర్ ప్రకారం వచ్చేలా ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారండి? కొద్దిగా అందరూ మ్యూట్లో ఉండండి. డిస్టర్బ్ చేస్తున్నారు, కొద్దిగా మ్యూట్లో ఉండండి. మనకేంటిది టైం చార్ట్ అనేది ఇది అండి. 2:21 టైం చార్ట్. సో ఇక నేను 2:21 ఇక్కడ నేను రూలింగ్ ప్లానెట్స్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ పేజీ నెంబర్ చూడండి. ఇది రూలింగ్ ప్లానెట్స్. అంటే లగ్నం ప్రకారం వచ్చే టైం చార్ట్ ప్రకారం వచ్చే రూలింగ్ ప్లానెట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రూలింగ్ ప్లానెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి. మెర్క్యూరీ కదా లగ్నం, మిథున రాశి అంటే. మెర్క్యూరీ జూపిటర్ అంటే గురు నక్షత్రంలో ఉంది కాబట్టి
నక్షత్రాధిపతి గురువు, సబ్లాడ్ కేతు. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. 26 చూసారా? ఇగో మెర్క్యూరీ అధిపతి, ఇగో నక్షత్రాధిపతి గురుగ్రహం, సబ్లాడ్ కేతు. చూశారు కదా ఇది. అలాగే చంద్రగ్రహం యొక్క స్థితి ఇగో ఎందులో ఉంది? చంద్రగ్రహం వృశ్చిక రాశిలో ఉంది కాబట్టి అధిపతి కుజుడు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉంది కాబట్టి నక్షత్రాధిపతి బుధుడు, రాహు సబ్లాడ్ అయ్యాడు. అది కూడా ఒకసారి చూద్దాం. ఇగో చూశారు కదా, ఈ 3 చాలు. డేలాడ్ శనిగ్రహం అంటే మనకు ఈ 6 రూలింగ్ ప్లానెట్స్, ఈ డేలాడకు 7 రూలింగ్ ప్లానెట్స్ మనకి ఇంపార్టెంట్. అర్థమైందా? చాలామంది ఏమనుకుంటున్నారు, టైం చార్ట్లో ఇచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? వాళ్ళు అక్కడ నీ నెంబర్ ప్రకారం ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ సమయానికి లగ్నము మిథున లగ్నం అయింది, అంతే కదా? ఈ సమయానికి అంటే మనకు సమయం ప్రకారం వచ్చే రూలింగ్ ప్లానెట్సే కేపీలో చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నేను బుక్కులో నెంబర్ ప్రకారమే ఇచ్చాను, కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే ప్రిడిక్షన్ అంతా ఈ టైం చార్ట్ ప్రకారమే చెప్పుకుంటాం. ఇలా అయినా చెప్పేయచ్చు, దీని ప్రకారం కూడా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు మనం చెప్పే కాన్సెప్ట్ అంతా ఏంటిది? టైం చార్ట్ ప్రకారం. అర్థమైంది కదండి? ఇది చెప్పొచ్చు, అది చెప్పొచ్చు. కేపీలో ఒరారి ఆస్ట్రాలజీ అంటే ప్రశ్న జ్యోతిష్యం. సో దీని ప్రకారమైన చెప్పేయచ్చు. మనం ఈ మిథున లగ్నం తీసుకొని 1, 2, 3 వరుసగా అయినా చెప్పేచ్చు. కాకపోతే మన టైం చార్ట్లోనే ప్రిడిక్షన్ అనేది ఈ నెంబర్ ప్రకారం కంటే టైం చార్ట్లోనే ప్రిడిక్షన్ అనేది చాలా చాలా అక్యురేట్గా వస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక టైం చార్ట్ వేస్తానండి. నేను యాక్చువల్గా ఒకరికి మ్యారేజ్ జరుగుతుందా లేదా, బాగున్నాయి. నేను ఇద్దరికి మ్యారేజ్ కంపాబిలిటీ చూశాను, బాగుంది. వాళ్ళకి జరుగుతుందా లేదా మ్యారేజ్. ఇప్పుడు నేను టైం చార్ట్ వేస్తాను, ఒకసారి చూడండి. నేను టైం చార్ట్ వేస్తాను, ఈ సమయానికి వేసుకుంటాను టైం చార్ట్. చూడండి, ఈ సమయానికి వేస్తున్నాను. మీరు ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ తీసుకోండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, టైం చార్ట్ అనగానే సూర్యోదయము సూర్యాస్తమయం మధ్యలోనే టైం చార్ట్ వేయాలండి. ఇది రూలు. చాలామంది ఆస్ట్రాలజర్స్ సూర్యాస్తమయం తర్వాత వస్తే పంపిస్తారు, ఇప్పుడు ఏం చెప్పమని. ఏ ప్రిడిక్షన్ అయినా అంతేనండి. స్పెసిఫిక్గా ఈ టైం చార్ట్లో సూర్యాస్తమయం దాటితే టైం చార్ట్ చెప్పకూడదు. ఇక్కడ మన క్లాస్ పర్పస్ కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి, నేను ఒకరికి మధ్యాహ్నం ఇద్దరి అబ్బాయి అమ్మాయి చార్ట్ పక్కన పెట్టుకొని చెప్పాను, మ్యారేజ్ బాగుంది మీరు ప్రొసీడ్ వాళ్ళకు మ్యారేజ్ జరుగుతుందా లేదా. ఆల్రెడీ 1, 7, 10 ఇద్దరికి మ్యాచ్ అయినాయి, కన్ఫామ్ అయింది. ఇక మనం టైం చార్ట్లో కూడా చెప్పేయచ్చు. ఎలా చెప్పాలి? ఇందాక చూసాం కదా కారకత్వాలు, ఆ కారకత్వాలను చూడాలి. ఆ కారకత్వాలు ఏం చెప్పాము ఇందాక, మళ్ళీ ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. కారకత్వాసు మీకు ఇచ్చిన బుక్లోనే ఆ మ్యారేజ్ కారకత్వాలను పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను, వివాహం గ్రహాల కాంబినేషన్. ఏం లేదు, గురు శుక్ర గ్రహాలు, గురు కుజ గ్రహాలు ఇవన్నీ మ్యాచ్ అవ్వాలంతే. దీంతోపాటు 1, 7 కూడా రావాలి. 1 అంటే మనం, 7వ స్థానం అంటే ఆపోజిట్ పర్సన్, లైఫ్ పార్ట్నర్. అంటే ఈ గురు శుక్ర గ్రహాలు 159 కాంబినేషన్లో రావాలి, 1, 7 కూడా రావాలి. వస్తే వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరుగుతుంది. అంటే ఇట్లా టైం చార్ట్లో కూడా చెప్పేయచ్చు మనం మ్యారేజ్ జరుగుతుందా లేదనేది. అది. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, గురు శుక్రగ్రహాలు ఉన్నారా లేదా చూడండి. ఇక్కడ శుక్రగ్రహం ఎక్కడుంది? రాజచక్రంలో, బుధ నక్షత్రంలో ఉంది. చూడండి, బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి గురుగ్రహం దగ్గరికి వెళ్ళిపోయింది, అంతేనా? చూడండి, ఇక్కడ 159 రాలేదు. 159 వస్తే ఇంకా మంచిది. ఈ గురుగ్రహము సొంత నక్షత్రంలో ఉంది కాబట్టి 9కే స్ట్రాంగ్ అయింది. ఈ గురుగ్రహము మళ్ళీ 6కు వెళ్ళిపోయింది, డబుల్ టైం, అంతే కదా. ఒకవేళ ఇది జలరాశి కాబట్టి పర్వాలేదు, ఒకవేళ ఇది స్థిర రాశి అయితే కాదని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. స్థిర రాశి అయితే కాదు,
జలరాశి ఫ్రూట్ఫుల్ సైన్ కదా, అంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరగదు. అంటే ఇక్కడ మనకి ఏం మ్యాచ్ అయింది? గురుగ్రహం శుక్రగ్రహం మ్యాచ్ అయింది. అంటే ఇక్కడ శుక్రుడు 1వ స్థానానికి అధిపతి అయ్యాడు, 1, 8కి అధిపతి అయ్యాడు, 6లోను 8 మంచిదే లేండి అమ్మాయికి. అంటే ఇక్కడ గురు శుక్రగ్రహాల కాంబినేషన్ ఫామ్ అయింది కాబట్టి నేను ఏదైతే అనుకున్నానో వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరుగుతుందా లేదని, తప్పకుండా మ్యారేజ్ జరుగుతుందని మనం ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. ఎందుకంటే 1వ స్థానాధిపతి కూడా వచ్చాడు కదా, అందుకని. మరి 7వ స్థానాధిపతి వచ్చిందా? ఇప్పుడు 7వ స్థానాధిపతి చూడండి, కుజ నక్షత్రంలో ఉంది. సరే, కుజుడు గురు నక్షత్రంలో ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినట్టు? వీనస్ దగ్గరికి వెళ్ళినట్టు, గురుగ్రహం దగ్గరికి వెళ్ళినట్టు. అర్థమైందా అండి? ఇక నేనేమి ఇచ్చాను కాంబినేషన్ చూడండి, ఇక గురు శుక్రగ్రహాలు ఇచ్చాను, అంతే కదా, వచ్చేసినట్టే కదా. గురు కుజగ్రహాలు, వివాహం తొందరగా జరుగుతుంది, అంతే కదండి. ఇక దీనికి 11వ స్థానం వస్తే ఇంకా మంచిది. 11వ స్థానం అంటే ఏంటిది? ఇద్దరిని కలపడం అండి 11వ స్థానం. చూద్దాం మరి 11వ స్థానాధిపతి ఎవరు? సూర్యగ్రహం. సూర్యగ్రహం ఎక్కడ ఉంది? 11వ స్థానాధిపతి గురుగ్రహానికి సంబంధించిన రాశిలో ఉంది, 5లో ఉంది. 5 అంటే ఆధ్యాత్మికమే కదా, మంచిదే కదా, ఆధ్యాత్మిక కొంత సపోర్ట్ చేస్తుంది కదా, అంతే కదండి, మంచిదే. ఒకవేళ తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత ఉంటుందంటే అక్కడ మైనస్, ఎందుకంటే సూర్య శని గ్రహాల కాంబినేషన్ కదా. మన క్వశ్చన్ ఏంటిది ఇక్కడ? అబ్బాయికి అమ్మాయికి మ్యారేజ్ జరుగుతుందా అంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చనే చెప్పాలండి, ఇక వేరేది ఏం చెప్పకూడదు. క్లియర్ కదండి? అంటే ఈ విధంగా మనం టైం చార్ట్ బట్టి ప్రిడిక్షన్ చాలా ఖచ్చితంగా చెప్పేయచ్చు. If you like this video, you can click on the like and subscribe button. Thank you.